స్టాక్ ప్రైజెస్ న్యూస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయా? స్టాక్ ప్రైజెస్ చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ న్యూస్ స్టాక్ మార్కెట్ ని ఇన్స్టెంట్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో మీరు మంచి ఫండమెంటలీ గుడ్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు గుడ్ రిటర్న్స్ వస్తాయి. కానీ ఇప్పుడు షార్ట్ టర్మ్ లో స్వింగ్ ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ మీకు స్టాక్స్ లో మీరు ప్రాఫిట్ చేసుకోవాలి అంటే అది ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు చూస్తూ ఉంటారు కదా, ఇన్స్టెంట్ గా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ వల్ల స్టాక్స్ ఇన్స్టెంట్ గా పెరిగిపోతుంటాయి, ఇన్స్టెంట్ గా పడిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిండెన్బర్గ్ రిపోర్ట్ అండ్ అదానీ ఇష్యూ. ఇప్పుడు దీన్ని మీరు ఎలా డిఫర్ చేసుకోవాలంటే, ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది, ఒక కంపెనీ గురించి కానీ ఒక పర్టికులర్ సెక్టార్ గురించి కానీ ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది. అందులో అది గవర్నమెంట్ అవ్వచ్చు, ఎకనామిక్ పాలసీస్ అవ్వచ్చు, ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్రెస్ట్ రేట్స్ అవ్వచ్చు, రెపో రేట్స్ అవ్వచ్చు, గ్లోబల్ న్యూస్ అవ్వచ్చు. సో ఇలాంటి పాజిటివ్ న్యూస్ ఏదైనా ఒక సెక్టార్కి కానీ ఒక ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అందులో ఉన్న బెస్ట్ స్టాక్స్ అనేవన్నీ ప్రైజెస్ హై అవుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంతా దీంట్లో గ్రోత్ ఉంటుంది, ఒక పాజిటివిటీ ఉందని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు దాన్ని మీరు మీ అడ్వాంటేజ్గా యూస్ చేసుకొని ఒక షార్ట్ టర్మ్ సినారియోలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసి మీ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, పానిక్ సెల్లింగ్ అనేది జరుగుతుంది, చాలా మంది ఇన్వెస్టర్స్ సెల్ చేసేస్తుంటారు. కానీ ఇక్కడే ఒక డిఫరెన్స్, ఇలాంటి వాటిని మీరు ఒక ఆపర్చునిటీ లా చూడాలి.